రైట్ ఇక స్పీడ్ న్యూస్ చూద్దాం. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టింది ఎన్డీఏ కూటమి. కానీ బీజేపీకి మాత్రం షాక్ తగిలింది. 2014-2019 ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ మార్క్ దాటేసిన భారతీయ జనతా పార్టీ ఈసారి మిత్రపక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. తమకు పట్టున్న రాష్ట్రాల్లోనే కమలదళానికి ఎదురుగాలి వీచింది. 2019లో 10 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్సభ సీట్లను క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ ఈసారి ఆ రేంజ్లో సత్తా చాటలేకపోయింది. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన భారతీయ జనతా పార్టీ సంబరాలకు సిద్ధమైంది. సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి రానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. హ్యాట్రిక్ విజయోత్సవంలో పాల్గొనున్నారు ఆయన. కేంద్రంలో సొంతంగా మెజారిటీ సాధించలేకపోయినా ఎన్డీఏ అధికారం దక్కించుకోవడంతో కమలనాథులు వేడుకలకు రెడీ అయ్యారు. అలాగే ఒడిశాలో విజయడంకా మోగించినందుకు భారీగా సంబరాలు చేసుకోనుంది కాషాయ దళం. సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బోల్తా కొట్టింది. పోటీ చేసిన 22 స్థానాల్లో కేవలం 3 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అవి కూడా పంజాబ్లోనే. ఢిల్లీలో పోటీ చేసిన 4 సీట్లలో ఆ పార్టీకి ఘోర ఓటమి తప్పలేదు. హర్యానాలోని కురుక్షేత్రలో గట్టి పోటీ ఇచ్చినా ఫలితం దక్కలేదు. ఇక కేజ్రీవాల్ కోటి ఆశలు పెట్టుకున్న పంజాబ్లోనూ చీపురు పార్టీకి ఎదురుగాలే వీచింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ కారణంగా అధికారానికి దూరమైన ఆర్జేడీకి లోక్సభ ఎన్నికల్లోనూ కోలుకోలేని దెబ్బ తగిలింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాల్లో అత్యధిక స్థానాల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 15 సీట్లలో, బీజేపీ 13 చోట్ల, లోక్ జనశక్తి 5 చోట్ల లీడ్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమి దూసుకుపోతోంది. ఈ రాష్ట్రం తమదేనన్న ధీమాతో ఉన్న బీజేపీకి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ ఊహించని షాక్ ఇచ్చింది. 80 లోక్సభ స్థానాలున్న యూపీలో ఎస్పీ 38కు పైగా స్థానాల్లో దూసుకుపోతోంది. గత 2 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కంచుకోటగా ఉన్న యూపీలో ప్రతిపక్ష కూటమి ముందంజలో కొనసాగడం ఎన్డీఏకు పెద్ద షాక్గా మారింది. బారామతిలో వదిన మరదళ్ల పోరు భలే రక్తి కట్టింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైట్లో వదిన సునేత్ర పవార్పై పైచేయి సాధించారు మరదలు సుప్రియా సూలే. మహారాష్ట్రలోని బారామతి నుంచి 28,000కు పైగా ఓట్లు మెజారిటీతో గెలుపొందారు సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే. పశ్చిమ బెంగాల్లో దీదీ దంచికొట్టింది. ఒంటి చేత్తో బీజేపీ దూకుడుకు కళ్లెం వేసింది. లోక్సభ ఎన్నికల్లో 30 స్థానాలతో విజయ్ దుందూబి మోగించింది మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్. భారీ అంచనాలతో ప్రచారం హోరెత్తించిన బీజేపీ 11 సీట్లకే పరిమితమైంది. 2019లో గెలిచిన స్థానాలను సైతం నిలబెట్టుకోలేక చతికిలబడింది. ఒడిశాలో కమలం వికసించింది. సార్వత్రిక ఎన్నికల్లో విజయడంకా మోగించింది. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కొల్లగొట్టడమే కాకుండా అసెంబ్లీలో పాగా వేసింది. రాష్ట్రంలో తొలిసారిగా బంపర్ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఎర్లీ ట్రెండ్స్తో ఒడిశాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే ఛాన్స్ ఉందని అనిపించినా కూడా చివరకు కమలదళమే పైచేయి సాధించింది. 147 నియోజకవర్గాలకు 80 స్థానాలు దక్కించుకుని స్పష్టమైన ఆధిక్యత సాధించింది. తమిళనాడులో బీజేపీ విజయం కోసం తీవ్రంగా శ్రమించిన ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఓటమి పాలయ్యారు. కోయంబత్తూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అన్నామలైపై డీఎంకే అభ్యర్థి గణపతి రాజ్ కుమార్ విజయం సాధించారు. అయితే నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో అన్నామలైకి కేవలం ఒకే ఒక్క ఓటు పోలైంది. అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి గట్టి షాక్ తగిలింది. ప్రియాంక వాద్రా కంకణం కట్టుకుని మరీ ఆమెను ఓడించేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఓడించి రికార్డు సృష్టించిన ఇరానీ ఈసారి ఓ సాధారణ కార్యకర్త చేతిలో ఓటమి చవిచూశారు. స్మృతి ఇరానీపై 129,399 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి కిశోరి లాల్. పశ్చిమ బెంగాల్ లోక్సభ ఎన్నికల్లో క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఆధిక్యంలో దూసుకువెడుతున్నారు. బహరంపూర్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి ఓటమి బాట పట్టారు. అధీర్ రంజన్ పై భారీ మెజారిటీతో గెలుపొందారు యూసఫ్ పఠాన్. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అత్యధిక మెజారిటీతో దూసుకువెళ్లారు. పోటీ చేసిన 2 స్థానాల్లోనూ విజయ్ దుందూబి మోగించారు. కేరళలోని వాయనాడ్లోనూ అలాగే ఉత్తరప్రదేశ్ రాయ్ బరేలీలోనూ గెలుపొందారాయన. మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హోమ్ టౌన్ హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. బీజేపీ తరపున బరిలోకి దిగిన కంగనా రనౌత్ ప్రత్యర్థిపై భారీ మెజారిటీతో గెలుపొందారు.
సెక్స్ స్కాండల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవేగౌడ మనమడు జేడీఎస్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తన సొంత నియోజకవర్గం హసన్లో ఓటమి పాలయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయస్ ఎం పాటిల్ భారీ తేడాతో ప్రజ్వల్పై గెలుపొందారు. మలబారు తీరంలో కమలం వికసించింది. పార్లమెంట్ ఎన్నికల్లో కేరళలో ఖాతా తెరిచింది. త్రిశూర్ నుంచి బీజేపీ అభ్యర్థి సురేష్ గోపి విజయం సాధించారు. 75,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు సురేష్ గోపి. కేరళ ఎన్నికల్లో బీజేపీ గెలవడం చరిత్రలో ఇదే తొలిసారి. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ జగన్ ఘన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిపై అత్యధిక మెజారిటీ సాధించారు. మొత్తం 61,169 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్కు ఈ పార్లమెంటు ఎన్నికలు పీడకలను మిగిల్చాయి. పార్టీ పెట్టిన 25 ఏళ్ల చరిత్రలో తొలిసారి పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది బీఆర్ఎస్. ఉద్యమకాలం నాటి నుంచి బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో గెలుస్తూ వస్తుండగా ఈసారి మాత్రం ఖాతా ఓపెన్ చేయలేకపోయింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన మార్క్ చూపించింది. గత ఎన్నికల్లో 3 మాత్రమే సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి 8 సీట్లతో సత్తా చాటింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ తన మార్క్ చూపిస్తూ రికార్డ్ స్థాయిలో మెజారిటీ దిశగా దూసుకువెళ్లింది. తెలంగాణలో బీజేపీ భారీగా పుంజుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఢీలా పడిన కమలదళం పార్లమెంటు ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో సీట్లు సాధించింది. ఇప్పటి వరకు 8 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోతున్నారు. హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అభ్యర్థిగా అసదుద్దీన్ ఓవైసీ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి మాధవీలతపై భారీ మెజారిటీతో గెలిచారు. వరుసగా 5వ అసదుద్దీన్ ఓవైసీ విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. టపాసులు కాల్చి స్వీట్లు పంచి వేడుకలు చేసుకున్నారు. ఖమ్మం పార్లమెంట్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో ఖమ్మం కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. చేవెళ్ల పార్లమెంట్లో బీజేపీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు. దీంతో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని మరోసారి తన కైవసం చేసుకున్నారు బండి సంజయ్. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన బండి సంజయ్ భారీ మెజారిటీతో గెలిచారు. బండి సంజయ్ గెలుపుతో బీజేపీ శ్రేణులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా వంశీచందరెడ్డిపై ఘన విజయం సాధించారు. నిజామాబాద్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపొందారు. 1,25,369 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఓటమి పాలయ్యారు. 50,000కు పైగా మెజారిటీ సాధించారు సురేష్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ 11,000కు పైగా ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు పూర్తయిన ఓట్ల లెక్కింపులో శ్రీ గణేష్ 38,000కు పైగా ఓట్లు సాధించగా బీజేపీ అభ్యర్థి తిలక్ 27,000 ఓట్లతో 2వ స్థానంలో ఉన్నారు. నివేదిత సాయన్న 25,000కు పైగా ఓట్లతో 3వ ప్లేస్లో నిలిచారు. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ భారీ మెజారిటీతో గెలిచారు. సుమారు 3 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో ఈటెల రాజేందర్ విజయం సాధించారు. దీంతో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. మహారాష్ట్రలో సుఖోయ్ ఫైటర్ విమానం కుప్పకూలిపోయింది. వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం సుఖోయ్ 30 నాసిక్ జిల్లాలో క్రాష్ అయిపోయింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ వద్ద ఓవరాయిలింగ్కు వెళ్లిన ఫైటర్ విమానం నేలకూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి పైలట్లు 2 సురక్షితంగా బయటపడ్డారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు పలు కోర్టుల్లో ఊరట లభించింది. 3 ముఖ్యమైన కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ నిర్దోషి అంటూ ఇస్లామాబాద్ హైకోర్టుతో పాటు స్థానిక కోర్టులు తీర్పు వెలువరించాయి. మాజీ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషీని కూడా సైఫర్ కేసులో ఇస్లామాబాద్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఇమ్రాన్, ఖురేషీతో పాటు ఇతర పీటీఐ నాయకులపై దాఖలైన 2 కేసుల్లో వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ జిల్లా సెషన్ కోర్టులు తీర్పునిచ్చాయి. అత్యంత ప్రజాదరణ పొందిన అమెరికా హ్యావ్స్ గ్యాట్ టాలెంట్ షోలో జమ్మూ కాశ్మీర్కు చెందిన 13 ఏళ్ల ఆర్షియా శర్మ అదరగొట్టింది. దయ్యం డాన్స్ కాన్సెప్ట్తో అత్యంత కఠినమైన స్టెప్పులు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను షో నిర్వాహకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది.
ఒక్క రోజులోనే అంచనాలకు మించిన తేడా. నిన్న భారీ స్థాయిలో లాభపడిన స్టాక్ మార్కెట్లు ఇవాళ మాత్రం కుప్పకూలిపోయే. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. ఆ సెక్టర్ ఈ సెక్టర్ అని కాదు, అన్ని సెక్టర్ల షేర్లు నేల చూపులు చూశాయి. బేర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వైర విహారం చేసింది. యంగ్ హీరో కార్తికేయ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ భజే వాయువేగం యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందింది. ఇక మూవీ కలెక్షన్ల పరంగా ఇది భారీ కలెక్షన్లు కురిపిస్తోంది. అయితే దీంతో పాటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గమ్ గమ్ గణేష సినిమాలు రిలీజ్ అవ్వడం వల్ల కార్తికేయ మూవీకి గట్టి పోటీ నెలకొంది. మూడింటికి భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ భజే వాయువేగం మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. సరార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్కు ఆయన బర్త్డే సందర్భంగా స్పెషల్ విషెస్ చెప్పారు. అంతేకాకుండా ఓ ఇంట్రెస్టింగ్ ఫోటో కూడా షేర్ చేశారు. సలార్ సెట్స్లో ఆ ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లు ఉన్న ఓ బిహైండ్ ద సీన్స్ స్టిల్ను షేర్ చేస్తూ లవ్ యూ సార్, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ హ్యాపీ బర్త్డే అంటూ క్యాప్షన్ జోడించారు. సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఎన్రిచ్ నార్జే T20 వరల్డ్ కప్ చరిత్రలో మరో అరుదైన రికార్డును నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 4 వికెట్లు తీసి మంచి గణాంకాలు నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న తన పాత రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు. T20 ప్రపంచ కప్లో భాగంగా తాజాగా ఉగాండా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారీ స్కోరుతో విజయం సాధించింది. ఉగాండాపై 125 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘన్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఉగాండా జట్టు ఆఫ్ఘన్ బౌలర్ల ధాటికి విలవిల్లాడి 16 ఓవర్లకు 58 పరుగులకు చాపచుట్టేసింది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం తమ జట్టు వికెట్ కీపర్ అయిన అజమ్ ఖాన్ పై తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇది విన్న ఫ్యాన్స్ అతన్ని తిట్టిపోస్తున్నారు. అజమ్ ఖాన్ గేండా అని పిలిచాడని, బొద్దుగా ఉండేవారిని అలా పిలుస్తారంటూ కామెంట్ చేస్తున్నారు. T20 వరల్డ్ కప్ ప్రాక్టీస్ సమయంలో ఈ మాట బాబర్ అన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.